సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఈ నరాల బలహీనతల లక్షణాలు చెప్పుకుందాం. తిమ్మిరిలాగా ఉండడం, నొప్పి, ఏదో చెక్కల గింతలాగా ఉండడం, ఏదో గిలిగిలి గింతలు అంటారు తెలుస్తూ ఉంటారు కాళ్ళలో. అదే కాకుండా ఏదైనా నడుస్తూ ఉంటే ఏదో తేడా రావడం, కాలు వీక్నెస్ రావడం, అసలు కండరాలు విపరీత నొప్పి, అలసట, చెప్పలేనంత అలసట, వీటి లక్షణాలని మనం నరాల బలహీనత లక్షణాలు అంటాం. కారణాల గురించి ఆలోచిస్తే చాలా కారణాలు ఉన్నాయి వాస్తవానికి. ఇప్పుడు ముఖ్యంగా కామన్గా కనబడిన కారణాల నుంచి కొన్ని రేర్గా కనబడిన కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఏమిటి, ఇప్పుడు డయాబెటీస్ వ్యాధి అనుకోండి. డయాబెటీస్ వ్యాధిలో చాలా కామన్ నరాల బలహీనత. అదే కాకుండా స్మోకింగ్ వలన కానీ, తర్వాత మద్యం సేవించడం వల్ల కానీ వాటిలో కూడా రావచ్చు. స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కూడా నరాల బలహీనత, కాలు అవన్నీ పని చేయకపోవడం, అవన్నీ కూడా. ఈ పోలియో వ్యాధి వల్ల బాధపడిన వాళ్ళకి, హెచ్ఐవి వాటి వల్ల కూడా. అది కాకుండా కామన్గా ఉండేటువంటి రక్తం తక్కువ అవడం వల్ల ఉండేటువంటి ఎనీమియా, B12 డెఫిషియన్సీ, రక్తం తక్కువ కావడం, మామూలుగా ఈ మధ్య కాలంలో భారతదేశంలో కూడా కనబడుతున్నటువంటి పార్కిన్సన్ వ్యాధి, లేదు ఇంకా మల్టిపుల్ స్క్లెరోసిస్ అని, ఈ వ్యాధులు వేటిల వలన కూడా నరాల వీక్నెస్ అనేది రావచ్చు. సో నరాల వీక్నెస్ అన్నది ఏమిటంటే కొన్ని లక్షణాల తాలూకు సముదాయం. ఏ కారణాల వలన కూడా అది, దాని లక్షణాలు అంటే ఇందాక చెప్పినవి, దానికి సెపరేట్గా ఏమి లేవు. అందుకని మేము నరాల బలహీనత కొంచెం పరీక్షలు, ఒక వ్యక్తి వచ్చారు, మనం చూడాల్సింది ఏంటంటే ఆయన ఏం చేస్తాడు, ఆయన ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందా, ఆయన పనిచేసేటువంటి పరిస్థితి, ప్లేస్ ఏంటి. ఉదాహరణకి కొంతమంది ఈ ఇండస్ట్రీ, లెడ్ ఇండస్ట్రీ, ఇప్పుడు పెన్సిల్ ఇవన్నీ తయారు చేసి లెడ్ ఉండేది, మ్యాంగనీస్ ఇలాంటివి ఉన్నాయనుకోండి గనుల్లో, అక్కడ ఉండేటువంటి ఆ లెడ్ వల్ల కొన్ని నరాలు వీక్నెస్ రావడం జరుగుతూ ఉంటుంది. డేంజర్, లెడ్ న్యూరోపతి అంటారు. ఇలాంటి మనం కొన్ని విషయాలు కనుక్కుంటే తెలిసిపోతుంది. అంతే తప్ప ఈ లక్షణాలు, ఇప్పుడు కంటిలో చూపు తగ్గినట్టయితే, కంటి గుడ్డు తిరిగినట్టయితే, ఒక మెదడు లోపల నరాలు తేడా వచ్చిందని చెప్పడానికి లాగా ఉండదు ఇక్కడ. విన్నారు కదా. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నరాల వీక్నెస్ వల్ల లేదా స్ట్రోక్ వల్ల అనుకున్నాం. స్ట్రోక్ వల్ల అనుకోండి, ఒక కాలు లేకపోతే ఒక చెయ్యి పనిచేయకపోతే మోనో పెరిసిస్ అంటారు. మోనో అంటే ఒకటి, ఒక కాలు ఒక చెయ్యి ఒక పక్కన కానీ పనిచేయలేదు అనుకోండి, హెమీ పెరిసిస్. హెమీ అంటే ఒక భాగం, సగభాగం. రెండు కాలు రెండు చేతులు పనిచేయకపోతే క్వాడ్రీ పెరిసిస్ అంటారు. ఇది అందరూ గమనించాలి. ఇది వచ్చినట్టయితే అందరికి ఇప్పుడు ఒక ఇదేమిటంటే, ఏమిటి దీనికి లక్షణాలు అయిపోయినాయి, పరీక్షా పద్ధతులు ఏమిటి అని. పరీక్షా పద్ధతులు అనేది నిజంగా స్పెసిఫిక్గా ఏమి లేవు. ఇప్పుడు రక్తం కోసం కొన్ని పరీక్షలు ఉన్నాయి. ఉదాహరణకి హిమోగ్లోబిన్ ఎలా ఉంది, CBP అని, లేకపోతే B12 డెఫిషియన్సీ, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ కోసం ఫోలిక్ యాసిడ్ కానీ టెస్టులు, హెచ్ఐవి ఉందా లేదా చూడడానికి కోసం బ్లడ్ టెస్ట్, హెచ్ఐవి. మళ్ళీ నరాల్లో ఇప్పుడు తేడా వచ్చింది, నరాల డయాబెటీస్ వాళ్ళ ఎఫెక్ట్ వల్ల చూడాలంటే నెర్వ్ కండక్షన్ స్టడీస్ అని చాలా సింపుల్ పరీక్ష ఇక్కడ అవుతుంది హాస్పిటల్లోనే. అలాగే ఒకసారి కండరాల్లో తేడా, కండరాలు నొప్పి అనుకున్నాం, అలాంటప్పుడు EMG, ఎలక్ట్రోమయోగ్రఫీ అంటారు. అంటే కండరాల లోపలికి చిన్న సూదిని పంపించి దాని లోపలికి టెస్ట్ చేసేటువంటి పద్ధతి. ఇంకా దాంట్లోనే ఇంకా H రిఫ్లెక్స్ అని, FA ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అవసరమైతే ఒక్కోసారి వెన్నుపాముకి MRI లాంటి చేయాల్సింది. మన మల్టిపుల్ స్క్లెరోసిస్ అన్నాం అనుకోండి, లేకపోతే పార్కిన్సన్ డిజీజ్ అన్నారు అనుకోండి, ఇలాంటి వాటికి మళ్ళీ MRI లాంటి బ్రెయిన్ కూడా చేయాల్సిన అవసరం రేర్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ప్రాబ్లం అంటూ కనబడింది, డయాగ్నోస్ అయింది. దానికి వైద్య విధానం ఏమిటి, దానికి పద్ధతులు ఏమిటి, దానికి ట్రీట్మెంట్ విధానం ఏమిటి అని చూసినట్టయితే, మెయిన్గా సింపుల్గా మామూలుగా నరాల వీక్నెస్ ఉన్నట్టయితే మనం ఇచ్చేది నొప్పి తగ్గడానికి NSAIDs అంటారు, నాన్ స్టెరాయిడ్ డ్రగ్స్ అంటాం, యాంటీ అనాల్సిక్స్ అని. లేదు, ఒక్కొక్కసారి ఏ వ్యక్తికైనా కానీ ఏ కారణం వల్ల కానీ, ఇంటి దగ్గర కానీ, ఆర్థిక పరిస్థితి కానీ, లేకపోతే ఆఫీసులో కానీ, ఎక్కడైనా ఇబ్బందులు, డిప్రెషన్ వల్ల కూడా వస్తూ ఉంటుంది. కానీ అందువల్ల దానికోసం ఏదైనా యాంటీ డిప్రెషన్స్ కానీ, ఇప్పుడు బాగా నొప్పేస్తూ ఉంది, దానికి ఒక చిన్న పరీక్ష పద్ధతి, ట్రీట్మెంట్ పద్ధతి ఉంది. ఏమది, TNS, ట్రాన్స్క్యూటేనియస్ నెర్వ్ స్టిమ్యులేషన్ అని. ఆ నొప్పికి కౌంటర్గా మనం కానీ అది చేస్తే నొప్పి కొంచెం ఇంటెన్సిటీ తగ్గుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక పరికరంతో చేయాల్సి ఉంటుంది. దానికి కొంతవరకు అల్ట్రాసౌండ్ ట్రీట్మెంట్ అని, ఏదైనా కానీ ఒక జెల్లీ పెట్టి అల్ట్రాసౌండ్ ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ వాళ్ళు చేస్తారు. అదే కాకుండా ఫిజియోథెరపీ ఒక పద్ధతి, దానివల్ల కూడా అది ఉంటుంది. వీటికి కూడా తగ్గలేదు అనుకోండి, ఇంకా ఒక్కొక్కసారి ఈ మధ్య కాలంలో లేజర్ ట్రీట్మెంట్ అని ఒకటి వచ్చింది.
మామూలుగా ఇప్పుడు అనాలిసిస్ కాకుండా ప్రిగాబలిన్ లాంటి మందుల వల్ల కూడా తగ్గుతూ ఉంటుంది. అయితే శాస్త్రం ఏం చెప్తుందంటే ట్రీట్ ద కాజ్. డయాబెటీస్ అనుకోండి, డయాబెటీస్ ఫస్ట్ మనం వైద్యం చేయాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో చాలా శాస్త్రం చెప్తుందంటే ఒక్కోసారి 30 నుంచి 50% మందిలో 5 సంవత్సరాల లోపల దానికి పెరిఫరల్ న్యూరోపతి రావచ్చు అని. కాబట్టి డయాబెటీస్ ఉన్నప్పుడు ఎంత బాగా కంట్రోల్ ఉంది. డయాబెటీస్ కోసం అవసరమైన షుగర్ వ్యాధి తాలూకా పరీక్షలు ఇవన్నీ చేయాలి. అదే కాకుండా నరాల మీద ఎంత ఇబ్బంది అని చెప్పినట్టుగా నరాల కండక్షన్ స్టడీస్, డయాబెటీస్ తాలూకు ఎఫెక్ట్ రక్తనాళాల మీద కూడా ఉంటుంది. ఒక్క నరాల మీద కాదు, నరాలకు వెళ్ళేటువంటి రక్తం సప్లై కూడా ఎలా ఉంది చూసేటువంటి పరీక్ష ఉంటుంది, డాప్లర్ స్టడీ అని. ఇవన్నీ చిన్న చిన్న పరీక్షలు, పెద్ద ఖర్చుతో కూడుకుండా కావు. ఇలాంటి పరీక్షలు చేస్తే 100% మనకు క్లియర్గా తెలుస్తుంది ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎంత డిగ్రీ ఎంత ఎక్కువ ఉంది అని. అదే కాకుండా నరాలు అంటే శరీరంలో 43 ఉంటాయి. ఒక 12 నరాలు ఎక్కడ మెదడు లోపల ఉంటాయి. మెదడు నుంచి వచ్చే నరాలు క్రేనియల్ నర్వ్స్ అంటారు. దానికి సృష్టికర్త ఒక్కొక్క నరానికి ఒక్కొక్క పని చెప్పాడు ఆయన. ఉదాహరణకు ఒకటి రెండు చెప్పుకుందాము. మొదటి నరానికి వాసన, రెండో నరం పనితనం ఏంటంటే కంటి చూపు, అంతే. మళ్ళీ కంటి గుడ్డలు తిప్పాలంటే 3, 4, 6, చెవు వినపడడానికి 8వ నంబరు, మింగడానికి 9, 10. ఇలాగ ఆయన ఒక చాలా క్లియర్గా నిర్దిష్టంగా ఇచ్చాడు. ఈ పని మీరు చేయాల్సిందే అంతే, ఇంకో రెండో పని ఓవర్లాప్ కాకుండా చూసుకోవాలి. అది కాకుండా 43లో ఇంకొక 31 పెరిఫరల్ క్రేనియల్ నర్వ్స్ అంటారు. అంటే స్పైనల్ కార్డ్, వెన్నుపాము నుంచి బయటకు వచ్చేటువంటి నరాలు. కాలు పని చేయాలి, నడక నడవాలి, ఏదైనా ఇవన్నిటికి వచ్చేటువంటి నరాలని పెరిఫరల్ నర్వ్స్ అంటారు. ఇప్పుడు మామూలుగా ఈ నరాల కోసం ఇందాక చెప్పుకున్నట్టు వైద్యం అని మనం ఇచ్చాం అనుకోండి, నొప్పుల కోసం మందులు ఇచ్చాము, లేకపోతే యాంటీడిప్రెసెంట్ ఇచ్చాము, ఇవన్నీ స్టిమ్యులేషన్ అవన్నీ చేసాం, ఫిజియోథెరపీ చేసాం. ఇవన్నీ చేసినా కూడా తగ్గట్లేదు అనుకోండి, మరి విపరీత నొప్పి. అదే కాకుండా క్యాన్సర్ ఉండే వాళ్ళు, క్యాన్సర్ బాధితులు, క్యాన్సర్ కోసం వైద్యం వాళ్ళు కూడా ఈ నరాల తాలూకు బలహీనత, కీమోథెరపీ వాళ్ళు కూడా రావచ్చు. సో అంటే ప్రతి మందికి సైడ్ ఎఫెక్ట్ లాగే అది. అలాంటప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మాట వినబడుతున్నది లేజర్ థెరపీ అని. ఈ లేజర్ థెరపీలో కూడా 2 రకాలు ఉంటుంది. ఏది హై ఫ్రీక్వెన్సీ అని, లో ఫ్రీక్వెన్సీ అని. ఈ లోపల శరీరం లోపల భాగాల కోసం పనిచేయాలంటే హై ఫ్రీక్వెన్సీ లేజర్ అన్నట్టయితే చాలా ఉపయోగం అని అంటున్నారు. అంటే ఏంటంటే ఏవైతే డ్యామేజ్ అయినట్టు నరాలు రీజనరేషన్, పునరుత్పత్తి కావడానికి, డ్యామేజ్ అయిన నరాలని ఇంప్రూవ్ కావడానికి కూడా ఉపయోగపడేదట లేజరు. అంటే దాన్ని వాడే పద్ధతిలో వాడాలి. అదే కాకుండా స్కిన్ పైన ఉందనుకోండి, చర్మం పైన కానీ కొంచెం పై ఉపరితలం మీద ఉన్నట్టయితే లో ఫ్రీక్వెన్సీ లేజర్స్ అని కూడా వచ్చాయి. అవి వాడినట్టయితే దానివల్ల ఏం నష్టమేసి ఉండదు, సరిగదా, చాలా ఉపయోగకరం ఉంటుంది. డయాబెటీస్ పెరిఫరల్ న్యూరోపతి వచ్చి చాలా బాధపడుతూ రాత్రి నిద్ర లేకుండా ఇబ్బంది అవుతున్న వాళ్ళకి ఏంటంటే ఒక 6 నుంచి 10 సెషన్లు వాడినట్టయితే ఈ లేజర్ వల్ల చాలా ఉపయోగం ఉంటుందని. అలాగే కంటికి వచ్చేటువంటి ఇప్పుడు గ్లకోమా వ్యాధి ఉందండి, దాంట్లో వచ్చేదానిని ఆప్టిక్ న్యూరోపతి అంటారు. ఆ ఆప్టిక్ న్యూరోపతి కూడా లేజర్ తాలూకు ఉపయోగం ఉందట. అంటే ఆప్టిక్ నర్వ్ని కరెక్ట్ చేస్తారా? కట్ చేయడం అని కాదు, అక్కడ ఏదైతే ఈ లేజర్ ఇవ్వడం వల్ల ఆ ఫ్లూయిడ్ తాలూకా తయారీ కోసం వెళ్ళేటువంటి రబిక్కులే అని ఉంటాయి. రబిక్లో ప్లాస్టిక్ అనేది ఒక రకం పద్ధతి, దానివల్ల కూడా ఉపయోగం ఉంటుంది. అదే కాకుండా ఇంకా పెరిఫెరల్ సొమటోసెన్సరీ న్యూరోపతి అనే ఇంకొక పద్ధతి ఉంది. వీటన్నిటి కూడా లేజర్స్ అన్నవి చాలా చాలా ఉపయోగం. కొంత లేజర్స్ అన్నట్టయితే డయోడ్ లేజర్స్ అని, లేకపోతే హీలియం నియాన్ లేజర్స్ అని, మధ్యన 3 రకాలు 4 రకాలు వచ్చాయి. గ్యాలియం అల్యూమినియం లేజర్స్ అని. ఏవైతేనేమి అక్కడ డాక్టర్ గారు ఏంటంటే ఏ రకం లేజర్ వాడితే పేషెంట్కి ప్రమాదం జరగకుండా ఉపయోగకరంగా నొప్పి మంటలు వీటి నుంచి తేరుకొని నరాల బలహీనత నుంచి రికవర్ అవడానికి ఉపయోగం అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. అవసరాన్ని బట్టి ఒక 6 నుంచి 10 సెషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా మందులు ఇవన్నీ కూడా లొంగని కొన్ని పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు ముఖ్యంగా డయాబెటీస్, కీమోథెరపీ, లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ వాళ్ళలో ఈ లేజర్ ఏంటంటే ప్రమాదం లేకుండా చాలా ఉపయోగకరంగా ఉందని పరిశోధనలు చెప్తూ ఉన్నాయి. ఏదైతేనేమి ఒకప్పుడులా కాకుండా మందులు ఇచ్చి మీకు జీవితం ఇంతే కాకుండా కొత్త పరిశోధనలు వచ్చాయి. అన్ని దగ్గరలో కూడా లేజర్ తాలూకు ఉపయోగం, నరాల వీక్నెస్, నరాల పెరిఫరల్ న్యూరోపతి వాటిలో చాలా గణనీయంగా ఉందని శాస్త్రం చెప్తూ ఉంది. అయితే డాక్టర్ గారు ఇందాక మీరు ఒక మాట అన్నారు, అంటే స్మెల్ కోసం కూడా ఒక నర్వ్ అనేది పనిచేస్తుంది.
ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలా మందికి స్మెల్ పోయింది. అవును. అప్పుడు న్యూరాలజిస్ట్ దగ్గర రావాలా, న్యూరో సర్జన్ దగ్గర రావాలా, లేదంటే ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలా? న్యూరాలజిస్ట్ న్యూరో సర్జన్ పిల్లి మార్జాలం లాగే, ఆ. ఒకళ్ళు పిల్లి అంటారు, ఒకళ్ళు మార్జాలం తెలుగులో. అసలు రెండు అంటే సేమ్ ఇద్దరు కూడా పర్యాయ బ్రెయిన్ పదాలు. సంబంధించిన వివరాలే చూస్తారు కాబట్టి ఉమ్, ఈఎన్టీ డాక్టర్ అయితే కానే కాదు. ఎందుకంటే ఈఎన్టీ డాక్టర్ ముక్కు లోపల భాగంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే చూసే డాక్టరే కదా. ఉమ్, ఈ స్మెల్ అన్నది ఏదైతే ముక్కుకు వాసన కోసం ఉపయోగపడే నరాలు చిన్న ఉంటాయి, నరాలతో న్యూరల్ చిన్న చిన్న ఫైబ్రిల్స్ ఇక్కడ నుంచి న్యూరాన్స్. వస్తాయి. ఉమ్, అక్కడకు ప్రాబ్లం రావడం వల్ల, మెదడులో ప్రాబ్లం రావడం వల్ల వచ్చింది ఈ స్మెల్ తక్కువ. కాబట్టి దానికి వైద్యం చేయాల్సిన అవసరం అయితే ఉంది.